వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ను గుంటూరు పోలీసులు 2 రోజుల కస్టడీకి తీసుకున్నారు. చేబ్రోలు కిరణ్పై దాడి యత్నం, పోలీసుల విధులకు ఆటంకం కేసులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న మాధవ్ను గుంటూరు పోలీసులు కస్టడీ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో గుంటూరు తరలించారు. గుంటూరు జీజీహెచ్లో మాధవ్కు వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం విచారణ నిమిత్తం నల్లపాడు స్టేషన్కు తీసుకెళ్లారు. గుంటూరు కోర్టు ఆదేశాల మేరకు ఇవాళ రేపు పోలీసులు గోరంట్ల మాధవ్ను విచారించనున్నారు. గోరంట్ల మాధవ్ విచారణ నేపథ్యంలో నల్లపాడు పోలీస్ స్టేషన్ నుండి మా ప్రతినిధి ప్రమోద్ కిరణ్ మరింత సమాచారం అందిస్తారు. మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ను కొద్దిసేపటి క్రితమే రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి కూడా ఇటు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలోనే ఆ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పటిష్ట బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఏదైతే గతంలో జరిగినటువంటి తప్పిదాలు జరిగినాయి, ఈ తప్పిదాలు జరగకుండా కూడా చూసుకునేందుకు కూడా ఇటు పెద్ద ఎత్తున కూడా పోలీసులు అయితే పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆసుపత్రి మోహరించారు. అయితే ఎవరిని కూడా ప్రభుత్వ ఆసుపత్రి లోపలికి అనుమతించంటూ కూడా మీడియాని సైతం కూడా మీడియాని ఆ లోపలికి అనుమతించలేదు. ఇటు గుంటూరుకు సంబంధించినటువంటి ఎవరైతే సబ్ ఇన్స్పెక్టర్లు, కొన్ని పోలీస్ స్టేషన్లకు సంబంధించినటువంటి ఆ సిఐలు కావచ్చు, 3 డిఎస్పీలు కావచ్చు, పర్యవేక్షణలో ఆ గోరంట్ల మాధవ్కు సంబంధించి వైద్య పరీక్షలు అయితే నిర్వహించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఇటు ఏదైతే మొదట పోలీసులు చెప్పిన దాని ప్రకారం అయితే నగరంపాలెం పోలీస్ స్టేషన్కి తరలిస్తారని చెప్పారు. అయితే పోలీస్ స్టేషన్ తరలించిన అనంతరం వెంటనే ఇటు నల్లపాడు పోలీస్ స్టేషన్కి తరలించారు. ఏదైతే భద్రతా కారణాల దృష్ట్యా నల్లపాడు పోలీస్ స్టేషన్ తరలించినట్లు కూడా పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. ఏదైనప్పటికీ గోరంట్ల మాధవ్కి సంబంధించినటువంటి గుంటూరు కోర్టు 2 రోజులు కస్టడీకి అనుమతిస్తూ కూడా అనుమతులు జారీ చేసింది. ఏదైతే మంగళగిరి నుంచి ఇటు గుంటూరు ఎస్పీ కార్యాలయానికి గోరంట్ల మాధవ్ పోలీసుల విధులకు ఆటంకం కలిగించారు, అలాగే ఏదైతే అరెస్ట్ చేసినటువంటి చేబ్రోల్ టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్టు చేబ్రోల్ కిరణ్పై కూడా దాడి చేశారంటూ కూడా అతనిపై పలు సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేశారు. అయితే ఈ నేపథ్యంలో గుంటూరు నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో 2 రోజులు, ఈ రోజు రేపు విచారించే అవకాశం అయితే ఉంది. అయితే 2 డిఎస్పీల పర్యవేక్షణలో ప్రస్తుతం అయితే ఇప్పుడు గోరంట్ల మాధవ్ను విచారించే అవకాశం అయితే ఉంది. అసలు దాడికి గల కారణాలు ఏంటి, అంటే దాడి చేయడానికి గల ప్రధాన ఉద్దేశంపై కూడా ప్రశ్నించే అవకాశం అయితే ఉంది. ఏదైనప్పటికీ ఇటు వైసీపీ నాయకులు కూడా కొద్దిసేపటి క్రితమే ఇక్కడికి రావాలని ఆలోచించినప్పటికీ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేయడంతో వైసీపీ నాయకులు కూడా ఇక్కడ పోలీస్ స్టేషన్కి ఎవరు చేరుకోలేదు. అయితే పోలీసులు వైసీపీకి సంబంధించిన పార్టీ నాయకులు ఎవరైనా వస్తారనే ఉద్దేశంతో ఇక్కడ ఆ నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఆ గోరంట్ల మాధవ్ సంబంధించి ఈ 2 రోజులు మాత్రం పూర్తిగా విచారించి అసలు మంగళగిరి నుంచి ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటి, చేబ్రోల్ కిరణ్పై ఏదైతే భారతీపై కొన్ని అసభ్య పదజాలంతో కూడా సోషల్ మీడియాలో ఒక యూట్యూబ్కి సంబంధించినటువంటి ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తూ కూడా వైఎస్ భారతీపై కూడా కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలకు సంబంధించి గోరంట్ల మాధవ్ అతన్ని కిడ్నాప్ చేసి అతన్ని అంతు చూస్తామంటూ కూడా ఎస్పీ పోలీసుల కార్యాలయంలోనే పోలీసుల ఎదుటే చేబ్రోల్ కిరణ్పై దాడి చేయడం జరిగింది. అయితే వీటి ఆధారాలు చూసుకొని గుంటూరు కోర్టులో సబ్మిట్ చేయంగా 14 రోజులు రిమాండ్ విధించారు. ఈ 14 రోజులు రిమాండ్ విధించిన అనంతరం ఇటు గోరంట్ల మాధవ్ సంబంధించినటువంటి లాయర్లు ఎవరైతే ఉన్నారో ఆ లాయర్లు కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన అనంతరం ఇటు గుంటూరు కోర్టులో విచారణ జరుగుతున్న సమయంలోనే ఇటు పోలీసులు కూడా ఒక 5 రోజులు కస్టడీ కావాలంటూ కూడా ఒక పిటిషన్ అయితే దాఖలు చేశారు. అయితే ఇరువురు వాదనలేనటువంటి న్యాయస్థానము బెయిల్ పిటిషన్ గోరంట్ల మాధవ్కు సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ కొట్టివేసి ఏదైతే పోలీసులు కస్టడీకి అడిగారో 5 రోజులు కాదు 2 రోజులు మాత్రమే కస్టడీకి అనుమతిస్తామంటూ కూడా పోలీసులకి ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఇటు వైద్య పరీక్షలు చేసిన అనంతరం నల్లపాడు పోలీస్ స్టేషన్కి తరలించారు. ఇక్కడే 2 రోజులు విచారించిన అనంతరం మరలా రేపు సాయంత్రం 5 గంటలకల్లా మరలా కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం అయితే ఉంది. అయితే గోరంట్ల మాధవ్ సంబంధించినటువంటి లాయర్లు ఇప్పటికే పోలీస్ స్టేషన్కి చేరుకున్నారు. ఆ లాయర్ల సమక్షంలో విచారణ జరుగుతుందా లేకపోతే ఏంటి అన్నది ఇంకా తెలిసి రాలేదు. ఏదైనప్పటికీ గోరంట్ల మాధవ్ సంబంధించినటువంటి ఎపిసోడ్లో మాత్రం పోలీసులు ఏదైతే గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఫోన్ మాట్లాడుతుండగా కూడా నిర్లక్ష్యంగా పోలీసులు వ్యవహరించారంటూ కూడా ఒక 11 మందిని అయితే సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఏదైతే గోరంట్ల మాధవ్ వచ్చినప్పటి నుంచి కూడా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా పెద్ద బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఇటు మీడియాని సైతం ఎవరిని అనుమతించలేదు. మీడియాని కూడా బయటే ఉండండి అంటూ కూడా కొన్ని ఆదేశాలు అయితే జారీ చేశారు. ఏదైనప్పటికీ గుంటూరు ప్రస్తుతం అయితే మనం నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నాం. నల్లపాడు పోలీస్ స్టేషన్లో విచారించి రేపు సాయంత్రం 5 గంటలకు మరలా కోర్టులో హాజరుపరిచే అవకాశం అయితే ఉంది. కెమెరామెన్ షణ్ముఖతో ప్రమోద్ కిరణ్, సిటీ 24/7 గుంటూరు.